లేఖన భాగాన్ని ప్రభు మన కొరకై దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన. కృపలిగిన మా ప్రభువ, దేవుడైన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రములు. మరోసారి గురువారం వాక్య ధ్యాన కొడుకులో మమ్మల్ని సమకూర్చేందుకే ఇస్తున్నాం. నిన్ను పాటల ద్వారా, కీర్తనల ద్వారా కీర్తించే భాగ్యం ఇచ్చారు. నీ వాక్యాన్ని చదువుకున్నాము, సహాయం చేయండి. నీ వాక్యము మా యొద్దకు వస్తుండగా ప్రభువ ఖచ్చితంగా తన ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉన్నది. మాకు ఏ మాటలు అందించడానికి మీరు ఇష్టపడుతున్నారో సహాయం చేయమని, కనెక్ట్ అయిన ప్రతి సహోదర సహోదరులను వ్యక్తిగతంగా కుటుంబాలుగా దర్శించమని క్రీస్తు యేసునామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదర, గత యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను అనే ప్రధానమైన అంశాల గురించి ఆ ఒక్క వచనంలోని దాగి ఉన్న ప్రాముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి, యోహాను సువార్త 4వ అధ్యాయం అంతటికి ఒక పేరు పెట్టాలి అంటే దానికి ఈ విధంగా చెప్పవచ్చు: చెడ్డ సమరయురాలు అని చెప్పవచ్చు. ఇస్ ఎ బ్యాడ్ సమరయన్. సాధారణంగా మనకు తెలుసు, మన ప్రభు మంచి సమరయుడు. కానీ 4వ అధ్యాయంలో మంచి సమరయుడు చెడ్డ సమరయురాలైన స్త్రీని ఆయన దర్శించడం గొప్ప విషయం. ఈ అధ్యాయం అంతట్లో 2 ప్రధానమైన సంఘటనలు రాయబడ్డాయి. మొదటి 45 వచనాలు సమరయ స్త్రీ యేసు ప్రభు మధ్య సంభాషణలు. 46 నుంచి 54 వచనం వరకు ప్రధాని కుమారుని స్వస్థత. అనగా ఈ అధ్యాయం అంతట్లో సంభాషణలు, స్వస్థతలు అనగా ఒకటి ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవం, రెండవది శరీర సంబంధమైన స్వస్థత అనుభవం. ఈ అధ్యాయం అంతట్లో 2 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. అయితే మొదటి 45 వచనాలలో సమరయులు, సమరయ స్త్రీ యేసు ప్రభువుతో సంభాషణ అనేటువంటి ప్రధానమైన అంశంలో 4 వచనాల్లో ప్రభు సమరయ వెళ్ళుట అనేది మనం చూస్తూ వచ్చాం. వాస్తవానికి ఈ అధ్యాయం అంతటిని 45 వచనం వరకు 12 భాగాలుగా మనం చూడవచ్చు. అన్ని భాగాలను ఇప్పుడు చెప్పట్లేదు, మనం ధ్యానం చేసే కొలత చెప్పుకుంటూ ముందుకు వెళతాం. మొదటి 4 వచనాలు క్రీస్తు ప్రభు ఆయన సమరయ వెళ్ళినట్టుగా మనం చూసాం ఇంతవరకు. ఈరోజు 5వ వచనం నుంచి 12వ వచనం వరకు రాసుకోండి, జాగ్రత్తగా వినండి. 5వ వచనం నుండి 12వ వచనం వరకు మెస్సియా సమీపించుట, సంభాషించుట. మెస్సియా సమీపించుట, సంభాషించుట. చూడండి, యేసు ప్రభువారు వచనం 5లో యాకోబు తన కుమారుడిని యేసోబుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సొకారును ఒక ఊరికి వచ్చాను అని వ్రాయబడింది. సొకారు ఊరికి వచ్చాడు యేసు ప్రభువారు. ఇది యోసేపుకు, పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యోసేపు తిరిగి ప్రాంతం. ఎంత అద్భుతమైన సమయం ఇది, స్థలం ఇది. యాకోబు దీనిని సంపాదించి తన కుమారుడైన యోసేపుకి ఇచ్చినట్లుగా ఆది కాండంలో మనం చూడగలం. అంటే యాకోబు దీన్ని సంపాదించాడు. యాకోబు స్థలాన్ని, సొకారు అనేటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ షెకెము అనేటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ సొకారు అనేటువంటి ప్రాంతాన్ని 2 సార్లు సంపాదించినట్టుగా యాకోబే ఆది కాండంలో జ్ఞాపం చేస్తాడు. 33వ అధ్యాయము 19వ వచనంలో ఆది కాండంలో సొమ్ము ఇచ్చి యాకోబు కొంటాడు. మరలా 48వ అధ్యాయం 22వ వచనంలో శత్రువుల చేతిలో నుండి మరొకసారి సంపాదించినట్టుగా అక్కడ జ్ఞాపకం చేస్తాడు. యాకోబు దీనిని 2 సార్లు అదే స్థలాన్ని కొని తన కుమారుని గమనిస్తాను. యోసేపు తిరిగిన, ఎంత అద్భుతమైన సంగతి! ఆనాడు యోసేపు తిరిగిన ప్రాంతం ఈనాడు ప్రభు అయిన క్రీస్తు యేసు తిరుగుతున్న ప్రాంతంగా ఉంది. అంటే 5వ వచనం నుండి అక్కడ ఊరికి వచ్చాడు. అక్కడ ఒక బావి కనబడినట్టు రాయబడింది. 6వ వచనం చూడండి, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల అన్నాడు. 6వ వచనం నుండి
ప్రధానంగా ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు సుఖమైన ప్రాంతానికి వచ్చారు. చూడండి పరిస్థితి ఎలా చూడండి. అక్కడ యాకోబు బావి ఉండిన కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని అని రాయబడింది. దైవ మానవత్వం స్పష్టంగా మనకు ప్రత్యక్షమవుతుంది. యేసు ప్రభువు మానవత్వం ఎంత స్పష్టంగా కనబడుతుంది. ఆయన ప్రయాణము వలన అలసిపోయాడు. ప్రయాణం వలన అలసిపోయాడు. అది యోహాను సువార్త ప్రారంభ అధ్యాయం ప్రభువైన క్రీస్తు మనిషి దేవుడు కవరేజ్ చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రత్యక్షపరుచుకుంటున్నారు. ఆయన దేవుడిగా ఉండి ఆయన మానవ పలుచోట్ల మనం చూస్తాం. ఆయన ప్రేరణ వల్ల అలసి ఉన్నాడు అని రాయబడింది. ఆయన మానవత్వం మనకి 14 చెప్పబడినట్టుగా ఆ వాక్యము శరీరధారి అయ్యాడు. ఆ దినాలలో ఎందుకు యేసు ప్రభు వారి యొక్క మాత్రమే కాకుండా మానవత్వ లక్షణాలు కూడా రాసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే నాకు మరొక దుర్బోధం, ఆయన దేవుడే కానీ ఆయన ఆత్మగానే కనబడ్డాడు కానీ ఆయన మనుషుడు కాదు అన్నట్టుగా ప్రచారం చేశారు. దుర్బోధ. అందుకని ఇదే యోహాను ఆయన మానవత్వాన్ని గురించి ఖండిస్తూ ఇదే యోహాను రాసిన మొదటి అధ్యాయం దయచేసి చదవండి. 7వ వచనం, 2వ పత్రిక 7వ వచనం, 7-8 వచనాలు. 2వ పత్రిక యోహాను రాసిన 2వ పత్రిక 7-8 వచనాలు. ఎస్, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి యోహాను ఏమన్నాడు చూడండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనిన వారు వంచకులు, డిసీవర్స్. వారు అనేకులు లోకంలో బయలుదేరున్నారు. అంటే యోహాను కాలానికి ఆల్రెడీ బయలుదేరారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. ఆయన శరీరధారి, ఆయన కలుగుదు. దేవుని వంచడానికి, మోసం చేయడానికి దుర్బోధన ప్రారంభించబడిన ఆదినాల్లో యోహాను పలుచోట్ల కనిపిస్తుంది. అదే ఆయన మానవత్వం 4 విధాలు కనబడతా ఉంది. ఒకటి, ప్రయాణం చేశాడు మానవుడుగా, ప్రత్యక్షమయ్యాడు దేవుడుగా. అలసిపోయాడు మానవుడుగా, ఎన్నడూ అలయడు దేవుడుగా. బావి దగ్గర కూర్చున్నాడు మానవుడిగా. ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే ఆయన అంతటా ఉంటాడు ఆయన దేవుడుగా. అనేక స్థలాల్లో ఆయన ఉండగలడు. అంత మాత్రమే కాదు, 12 గంటల వేళాయను అన్నాడు. అది మానవ సమయం. కానీ యేసు ప్రభు వారు మానవుడిగా 12 గంటల సమయానికి కూర్చున్నాడు అక్కడ. కానీ దేవుడిగా ఆయన నిత్యుడైన వాడు, ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఉండి ఈ లోకంలోకి ప్రత్యక్షమైనవాడు. ఆయన అలసి ఉన్న రీతి ఆయన పదంలో మనం నేర్చుకునేది ఆయన దైవ మానవత్వం ఎంత ఇమిడి ఉందో. అన్సెపరబుల్, మనము విడదీయరాని సంబంధం అది. దేవుడు అదే సమయంలో ఆయన మానవుడు. ఆయన అలసి ఉన్న రీతి ఎంత విశేషమైన చూడండి. అందుకోసమే కాదు, నెక్స్ట్ 7వ వచనం చూడండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టు ఒకటి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొందుకు అక్కడికి రాగా మొట్టమొదటి రాయబడింది చూడండి. సమరయ
ఒకతే. ఎస్, ఆమెను ప్రభు అడుగుతున్నాడు, దాహమునకిమ్మని అడుగుగా. ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు మనకు ఉన్నాయి. ఆమె సమరయ స్త్రీ అని చెప్పబడింది. అసలు ఎప్పుడైనా సమరయ స్త్రీ గురించి అందరికి తెలుసు, కానీ ఎప్పుడైనా గమనించారా? అసలు ఆమె పేరేం పేరు? నో నేమ్. ఆమెకు పేరు వ్రాయబడలేదు ఇక్కడ. అనేదిగా ఆమె పేరు గడించింది. ఆ గొప్ప సభకు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలతో వారిని పోషించాడు, అద్భుతమైన కార్యం చేశాడు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరిచ్చినవి? ఒక చిన్న బాలుడు. కానీ వాని పేరు కూడా బైబిల్లో మనకు లేదు. చూసారా? నో నేమ్ ఎట్ ఆల్. లేనివారు, వారు అనేకులు ఉన్నారు. వారితో ఒకటే సమరయ స్త్రీ. ఆమె పేరు లేదు, కానీ సమరయ గ్రామంలో ఆమె చేసిన కార్యం విశేషమైనది. ప్రియ సోదరి, నీ పేరు నా పేరు అనేకులు తెలియవచ్చు, కానీ నీవు చేసిన కార్యము తెలియట ఎంత గొప్ప విశేషమైనది. ఇక్కడ సమరయ స్త్రీ, అసలు ఈ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ మాత్రం చెప్పబడింది, కానీ ఆమె పేరు ప్రస్తావించబడలేదు. నో నేమ్ ఎట్ ఆల్. మన పేరు కూడా ఆ విధంగా ఒకవేళ ఎవరికి తెలియకపోవచ్చు. ప్రపంచ స్వార్థికుడైన బిల్లీ గ్రహం గారు, ఆయన అందరికి తెలుసు, కానీ ఆయనను ప్రభువులోకి తెచ్చిన వాడెవరో మనకు తెలుసా? నో. డిఎల్ మూడీ గారు ప్రపంచానికి బాగా ఎరిగిన వారు, కానీ ఆయన ప్రభువులోకి తెచ్చిన వారెవరో తెలియదు. స్పర్జన్ గారు లక్షల మంది ఆయన వాక్యం వినుటకు గుంపులుగా వెళ్లేవారు. చెప్పిన వాక్యమును చెప్పని గొప్ప దైవజనుడు, ప్రసంగ చక్రవర్తి అని అనబడిన వాడు చార్లెస్ స్పర్జన్. కానీ ఆయనను ప్రభువులోకి తీసుకొచ్చిన వాడు ఒక అతి సామాన్యమైన ఒక విశ్వాసి. కానీ ఆయన ఎవరు మనకు తెలియదు. కానీ పేరు లేని వారు రేపు ప్రభువు ముందు నిలువబడతారు. ఎంత విశేషమైన సంగతి. ప్రియ సోదరి, ఇక్కడ పేరు కొరకు ప్రయాసపడవద్దు. బంగారంతో నా పేరు కనబడాలని అనుకోవద్దు. మన పేరు జీవ గ్రంథంలో మాత్రమే కాదు, అదిగో రేపు ఆయన బహుమానముల గ్రంథంలో వ్రాయబట్టం ఎంత విశేషమైంది. వాని క్రియల చొప్పున ప్రతిఫలం జీతం ఉన్నది అన్నాడు ఆయన. పేరు కొరకు కాదు. సమరయ స్త్రీ పట్టణాన్ని ప్రభు దగ్గర తీసుకురాలేదు. ఎంత విశేషమైంది. ముందు తను మార్చబడటం గొప్ప అద్భుతమైతే, పట్టణం అంతటిని ప్రభు దగ్గరకు పట్టుకుని రావడం మరొక మహా అద్భుతం అని చెప్పాలి. కానీ ఒక్కడ మాత్రం మర్చిపోవద్దు, ఆమె పేరు లేని స్త్రీ, సమరయ స్త్రీ. ముఖ్యంగా స్త్రీ, ఆమె పేరు లేకపోవడం. ఇళ్లలో కూడా సోదరిలారా, స్త్రీలారా గమనించండి, మన పేరుల కొరకు ఎన్నడూ మనం ప్రాకులాడవద్దు. దేవునికి ఇచ్చిన, దేవునికి చేసిన, దేవుని కొరకు మాట్లాడిన, దేవుని కొరకు ప్రార్థించిన, అనేకుల కొరకు ప్రయత్నాలు చేసిన మన పేరు కొరకు కాదు. ఇక్కడ దైవగ్రంథంలో పరిశుద్ధాత్మ మనకి నేర్పే పాఠం, ఆమె పేరు లేకుండా చేయడం ఇట్స్ ఎ వెరీ గ్రేట్ మిరకల్, గొప్ప అద్భుతం. అయితే ఇక్కడ తర్వాత కొనసాగడం చూడండి. అయితే ఆయన ఏం రాయబడింది, అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడుగగా, యేసు ప్రభువారు ఆ స్త్రీని ఏం చేశాడు? ఆయన దాహమునకిమ్మని అడిగాడు. యేసు ప్రభు ఆయన దాహమునకు నీళ్లు అడుగుట ఎంత విశేషమైన సంగతి. మహాసముద్రాలు, నదులు చేసిన వాడు దాహమునకు నీళ్లు అడుగుట అంటే ఆయన ఎంతగా తన్ను తాను దిగివచ్చాడో, తగ్గించుకున్నాడో చూడండి. సర్వమును యోహాను సువార్త ప్రారంభాధ్యాయంలో చదువుతాం కదా, 1:3, 1:2 సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని రాయబడింది. కానీ అలాంటి ఆయన, సమస్తమును ఆయన మూలంగా కలిగిన ఆయన. 95వ కీర్తన, 95వ కీర్తన చూడండి. 95వ కీర్తన చదువయ్యా. 95వ కీర్తన వచనం 3, 4, 5 వచనాలు చదువుతున్నారు. ఎస్. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు,
భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. చూడండి, ఆయన తండ్రిని ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేస్తారు. యెహోవా మహాదేవుడు, ఆయన దైవత్వంలో స్పష్టంగా పుట్టించబడింది. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాను, ఆయన హస్తములు ఆ భూమిని నిర్మించను అన్నాడు. సమస్తం ఉన్నాయి, కానీ ఆయన ఇక్కడ ఆయన మహాదేవుడు, కానీ ఇక్కడ మానవుడయ్యాడు. అక్కడ మహాదేవుడు మానవుడు. నాకు దాహమునకిమ్ము అన్నాడు. ప్రభు గారు తన అవసరం కొరకై ఎక్కడ అద్భుతం చేయలేదు. ఆయన గమనించారా? ఆయన దాహమని నీరు, ఆయనకి నీళ్లు ఎంత సమృద్ధి, కానీ తన అవసరం కొరకై ఒక్క అద్భుతమైన చేయలేదు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, యేసు ప్రభుకున్న మరొక ప్రత్యేకత, కానా విందులో నీటిని ద్రాక్షారసంగా చేశాడు. ఇక్కడ కూడా చేయొచ్చుగా, కానీ చేయలేదు ఆయన. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఆకలి కొన్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చాడు, శోధిస్తున్నాడు. ఇదిగో ఈ రొట్టెలు తినవచ్చు కదా అన్నాడు. అంటే తన కొరకై రొట్టెలు చేసుకోవచ్చు, కానీ రొట్టెలు చేసుకోలేదు. ఇదిగో యోహాను సువార్త 4వ అధ్యాయంలో తన కొరకై నీళ్లు చేసుకోవచ్చు, కానీ నీళ్లు చేసుకోలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తన కొరకు ఆహారం చేసుకోలేదు, ఆయనకి రొట్టెలు చేసుకోలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో తన కొరకై నీళ్లు తయారు చేసుకోలేదు. ఏదైనా కూడా ఆయన ఇతరుల కొరకే చేశాడు. ప్రియ సోదర సోదరి, మన ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఏది కూడా తన అవసరం కోసం చేసుకున్నవాడు కాదు. అందుకే పేతురు చివరిగా అంటాడు, పేతురు మొదటి పత్రిక 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన బాధ, శిలువ, శ్రమ చివరికి ఎవరి కోసం? మీ కొరకే, తన కోసం కాదు. యేసుప్రభు వారు శిలువను మోస్తూ కలువరి కొండ వరకు బయలుదేరాడు, మోసుకుంటూ వెళ్తున్నాడు. తన చుట్టూ వెంబడిస్తున్న అనేక మంది స్త్రీలు, యెరూషలేము కుమార్తెలు వారు ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు ఆయన మోస్తూనే మాట అన్నాడు. ఏమన్నాడు? నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. నా నిమిత్తం కాదు, నాట్ ఫర్ మీ. ఆయన బాధ, ఆయన వేదన, ఆయన మరణము, ఆయన అవమానము, అది మన కొరకే తప్ప తన కొరకు కాదు. గ్రామానికి వెళ్ళినప్పుడు అలసిపోయాడు. ఆహమనికిమ్మని అడుగుతా, తన కొరకు కాదు అనేది ఎంత స్పష్టమైంది. ప్రియ సోదర సోదరి, మనకు నేర్పుతున్న యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన గొప్ప మిషనరీలకు తన కోసం వచ్చిన వాళ్ళు కాదు మిషనరీలు అంటే. మా కోసం వెళ్ళామండి, పలానా ప్రాంతానికి వెళ్ళామనే వాళ్ళు కాదు. అనేక అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు సేవలు కొంతమంది ఆసియా ఖండంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారిని వెళ్ళనీయలేదు ముందుకి. కానీ వారు అక్కడ ఆ రాత్రి వారు అక్కడే నిద్రపోయారు. ఆ రాత్రిలో దర్శనం కలిగింది. మాసిదోనియా దేశంలో లేచి నిలువబడి ఒక కేక వేస్తున్నారంటే. ఏం కేక చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనం ఆ కేక వింటాం. ఏంటి ఆ కేక? అంతటా వారు 16వ అధ్యాయము వచనం ఏంటయ్యా? 7-8 అన్న. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థులకు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కానీ అక్కడ చూడండి, ఆ రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగింది. దర్శనంలో మాసిదోనియా దేశంలో నిలిచి ఏమంటున్నాడు? నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయము.
నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయి, హెల్ప్ us, యు కమ్ అండ్ హెల్ప్ us. చూసారా, వేడుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అన్నాడు లేదు, నిశ్చయించుకున్నారు ఏమని, మేము మాసిదోనియానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించడానికి దేవుడు మనం పిలుస్తే అర్థమైంది. అనగా వారి కోసం కాదు, ఇతరుల కొరకే వారు బయలుదేరారు. బయలుదేరుడుకు యత్నము చేసి తిని, ఎంత నిర్ణయం అది, తన కొరకు కాదు. మిషనరీ యొక్క ప్రధానమైన ఆలోచన ఎన్నడూ ఎవరు వెళ్ళకూడని కొత్త ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాడు. ఇప్పుడైనా అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు యేసు ప్రభు వారు, తన కొరకై కాదు గాని. చూడండి, అక్కడ దాహమునకు నీళ్లు అడుగుట, తర్వాత వచ్చిన మనం గమనిస్తాం. తన కొరకు దాహం అడుగుతున్నాడు, కానీ దాహమునకు ఆయన నీళ్లు తయారు చేసుకోలేదు. ఆయన ఇతరుల కొరకే ఆమె జీవితాన్ని ఆమె ఎలా సమీపిస్తున్నాడో అందుకని భాగానికి ఒక పేరు పెట్టుకున్నాడు, మెస్సియా సమీపించుట, సంభాషించుట కదా. మెస్సియా సమీపిస్తున్నాడు, సమీపిస్తున్నాడు. చూడండి, న్యాచురల్ థింగ్స్, ఒక వ్యక్తితో ఎలా సంబంధం కలుపుకుంటున్నాడు. వ్యక్తిగతమైన స్వార్థ పరిచర్య చేసే కోణంలో కూడా ప్రభువు మనకు నేర్పిన గొప్ప మాదిరి. ఒక వ్యక్తితో ఎలాగ తెలియచేయాలంటే సాధారణమైన విషయాలతోని సంబంధంతో వారితో కలపాలి. అనుకున్నారా, మీరు యేసుప్రభు అంటే తెలుసా అని అడగటం కాదు. యేసుప్రభు చూడండి, ఆ వ్యక్తిని పరలోకమునకు యోగ్యురాలుగా చేయడానికి, మెస్సియాను కనుగొనే స్త్రీగా చేయడానికి, ఆమెను రక్షించడానికి ఒక సాధారణమైన విషయంలోనే సంబంధం కలుపుకున్నాడు. ఆయన దాహమునకు నీళ్లు అడిగాడు. వాస్తవానికి ఆయన అడిగాడే కానీ ఆమె ఇచ్చింది లేదు, ఆయన తాగింది లేదు. ఆ యొక్క అనుభవం తర్వాత మనకు అర్థమవుతుంది. దాహమునకు నీళ్లు అడుగుతా ఎంత విశేషం. తన కొరకు చేసుకున్నవాడు కాదే ప్రియ ప్రభువా. అయితే వెంటనే ఇప్పుడు చూడండి, వెంటనే 8వ వచనం అన్న 8 4 ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్లి ఉండిరి. యేసు ప్రభు వారు ఒక ప్రణాళికతో, ఒక ఆలోచనతో ఇక్కడ ఉంటే, కానీ శిష్యులు మాత్రం ఏం చేస్తారట, వారు ఆహారం కొనడానికి ఊర్లోనికి వెళ్ళారు. నిజంగా ఆయన శిష్యులు అని పేరు అక్కడ రాయబడింది, కానీ ఈ సందర్భంలో వారు ఆయన శిష్యులుగా కనబడటం లేదు. నిజంగా ఆయనను వెంబడించే శిష్యులు. సుకారులో సమరయలో శిష్యుల యొక్క పరిచర్య ఎంత విచారకరంగా ఉందో చూడండి. ఈ అధ్యాయం అంతా చదవండి. ఆయన శిష్యుల యొక్క పని పరిచర్య చాలా మాదిరికరంగా కనబడటం లేదు. 8వ వచనంలో ఎలా ఉన్నారు శిష్యులు? ఆహారం కొనటానికి వెళ్ళిన శిష్యులు వీళ్ళు. వీరికి ఆహారమే పట్టింది కానీ మరొక ఏం పట్టలేదు. ఆయన శిష్యులు ఆహారము కొరకు వెళ్ళటం. 27వ వచనం చూడగా ఇంకెలా ఉన్నారు? 4వ అధ్యాయం 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడిరి. కాని నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవరినూ అడగలేదు. చూసారా, ఆమెతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడటం చూసి ఏమనుకున్నారు? ఆశ్చర్యపడి అని రాయబడింది. యేసు ప్రభు చేసే కార్యాలు వారికి ఆశ్చర్యము చూపాయి. ఆహారం కొరకు వెళ్ళిన శిష్యులు, ఆశ్చర్యం చూచిన శిష్యులు. 31వ వచనం. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. చూసారా, అలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయని వేడుకుంటున్నారంట. అంటే ఆత్మలను పట్టించుకోని శిష్యులు. ఒకటే దృష్టి,
ఈ అధ్యాయంలో సమరయ గ్రామంలో ఉన్నప్పుడు ఆత్మల వైపే చూస్తున్నాడు, కానీ ముందు సమరయ వైపు, గ్రామం వైపు, పట్టణం వైపు చూస్తున్నాడు ఆయన. కానీ వీళ్ళైతే అయ్యా ఈరోజు భోజనం చేసేసి అంటున్నారు. వీడికి భోజనమే పట్టింది, కానీ రెండోది ఆత్మలను పట్టించుకొని శిష్యుడు. చివరికి 33 వచ్చింది చూడండి. 33 వచ్చిన ఏమంటున్నారు? శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ప్రభు అన్నాడు, ప్రభు అన్నాడు, వారు ప్రభుని అన్నారు, బొదకుడా భోజనం చేయ ప్రభు ఈ రూపు అంటే ఆయన అన్నాడు, భుజించుడు నీకు తెలియని ఆహారం నాకు ఉందని ఆయన వారితో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒకవేళ ఎవరైనా చెప్తారేమో భోజనానికి అనుకుంటున్నారండి. ఇంకెవరు చెప్తారు భోజనం? వీళ్ళే కదా. అంటే అపార్థము చేసుకున్న శిష్యులు. ఈ అధ్యాయంలో శిష్యులు అని పేరుంది, కానీ వారిలో ఆహారము కొరకు వెళ్ళిన శిష్యులు, ఆశ్చర్యం చూపిన శిష్యులు, ఆత్మను పట్టించుకొని శిష్యులు, అపార్థం చేసుకున్న శిష్యులు. ప్రియ సోదర సోదరి, ఆయన శిష్యులు అలాగుండకూడదు. ఒకవేళ ఇది మన కొరకు పాఠం కొరకేనేమో. ఆయనతో ఉన్నారు, కానీ వారిలో ఆయన వెంబడిస్తున్నట్టుగా ఉన్నారు, కానీ ఆయనతో పాటు సమరయ గ్రామానికి వెళ్ళారు, సాహసం చేశారు, కానీ వాళ్ళు ఏం కనపట్టలేదు. వారికి ఆహారమే ఆలోచన. కొంతమంది ఉన్నారు, ప్రియ సోదర సోదరి, మనం ప్రభువుని వెంబడిస్తున్నట్టుగా ఉంటాం, ఆయనతోనే ఆయన ప్రక్కనే ఉన్నట్టుగా ఉంటాం, ఆయన సేవ, ఆయన పరిచర్య ఆయన కొరకే ఉన్నట్టుగా ఉంటాం. వాళ్ళ ఆహారం కొరకే ఉన్నారేమో ఆలోచన చేయి. ఆహారం కొరకే జీవిస్తున్నట్టుగా, పుట్టినట్టుగా ఉంటున్నామేమో. కానీ వినండి, ఈ అధ్యాయంలో ప్రభు సమరయ గ్రామంలో ఆయన యేసు ప్రభు వారి యొక్క, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ, వినండి. యేసు ప్రభు ఆహారం ఏంటి? యేసు ప్రభు ఆహారం ఏంటి అసలు? ఆత్మల సంపాదన. 34 వస్తుంది చూడండి. యేసు ప్రభు ఆహారం అంటే ఏ బిర్యానీ రకరకాల ఆహారం, గోధుమ అని చెప్పొద్దు. 34 వస్తుంది రాయబడింది. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చు, ఆయన పని తుదముట్టించు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు ఆహారం ఎందుకు క్లియర్ అయిపోయింది మనకి. సోదర సోదరి, యేసు ప్రభు వారి యొక్క ఆహారము తండ్రి చిత్తం నెరవేర్చుట, ఆ పని తుదముట్టించిన పని. ఆ పనిలో ఏంటంటే ఏమన్నాడు? అయ్యా ఆహారం తినం, భోజనం చేయాలన్నాడు. ఆహారము కొరకైన శిష్యుడు, ఆయన వెంబడించే మనం. ప్రియ సోదర సోదరి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే యేసు ప్రభు వారికి ఆహారం. కొంతమందికి దేవుని చిత్తం నెరవేర్చడం అంటే, దేవుని పని చేయడం అంటే కొంతమందికి ఆహారం లాగా లేదు. కొంతమందికి మెడిసిన్ లాగా ఉంటుందంట. మెడిసిన్ తీసుకోవడం, మందులు తీసుకోవడం ఎంత కష్టం. కానీ ప్రభుకి, శిష్యులకు ఆహారమే పట్టింది ఇక్కడ. రెండోది ఏం మాట్లాడుతున్నారు, ఆమెతో మాట్లాడతాడేంటి అనుకుంటున్నారు. వారికి అర్థం కాలేదు. ఆత్మలు పట్టించుకోలేదు. ఆత్మల విషయంలో పట్టించుకోని శిష్యుడు. ఈరోజు వినండి ప్రేమ సోదర సోదరి, ఆయన వెంబడిస్తున్న నీవు నేను ఆత్మలను పట్టించుకోకుండా ఉన్నామా? వారి కొరకే ప్రార్థించుట, వారి కొరకే పలకరించుట, వారికి ప్రకటించడం, వారితో వారిని దర్శించడం. నిజంగా యేసు ప్రభు వారు సమరయ పట్టణం వైపు కనబడింది. 35 వచ్చిన ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చిన మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కళ్ళెత్తి పొలములు చూడ్రి, అది ఎప్పుడు తెల్లవారి కోతకు వచ్చునని మీతో చెప్తున్నాను. ఆయనకు అక్కడ పోరాడలేదు. ఆయన ఆయన వస్తున్నాడు, వారిని చూస్తున్నాడు. తెల్లవారి కోతకొచ్చాయి. ఆత్మలను పట్టించుకున్న ప్రభు, ఆత్మలను పట్టించుకొని శిష్యులు. ప్రభు సాహసం చేశాడు. చరిత్రలో ఎన్నడూ యూదులు సమరయులు కలుసుకొని ఆ సాహసాన్ని ఒక ఆత్మ కొరకే ప్రభు చేసిన కార్యం. వేల మందిగా ప్రభు దగ్గరికి రావడం అనేది ఎంత విశేషం. కానీ శిష్యులు అనబడి కూడా వారి అంతా ప్రభువుని అపార్థం చేసుకున్నారు.
ఎవడైనా నన్ను వెంబడింప కోరినేలా వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు. కానీ వీరు తమ్మును తాము ఉపేక్షించుకున్నట్టుగా లేదు. ఈ సందర్భంలో వారు ప్రభువుని ప్రారంభించిన ప్రారంభ దినాలు ఇవి. అందుకే వారికి అర్థం కాలేదు. కేవలం అక్షార్థంగా మాత్రమే కొనసాగుతున్నారు. 9వ వచనం చూడండి. 9వ వచనం. 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనై నన్ను దాహమునికిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి 9వ వచనంలో సమరయులకు యేసు ప్రభు వారు యూదులకు సమరయులకు మధ్య సాంగత్యం లేదు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ సందర్భం యోహాను తెలుసుకొనక, గ్రంథకర్త అయిన యోహాను తెలుసుకొనక సంగతి ఎందుకు ఆమె అడిగింది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహం ఎక్కమని ఎలా అడుగుతున్నావు? హౌ డేర్, ఎలా అడుగుతున్నావు? ఎలా సాహసం చేస్తున్నావు? ఎలా అడుగుతున్నావు? అన్నట్టు కొన్ని ఏండ్ల నుండి. కానీ 9వ వచనంలో యేసు ప్రభు వారు చేసిన విషయం ఏంటి తెలుసా? సమరయులకు సమాధానము సమకూర్చిన ప్రభు. అసలు సమరయులతో మాట్లాడిన వాడు మొదటి ప్రభువే మాట్లాడాడు. సమరయ గ్రామానికి వెళ్ళి కూర్చోవాలా, ఆయనే మాట్లాడాడు. ఏమన్నాడు? మా నాకు దాహమునికి అమ్మ అన్నాడు. అంటే మాట్లాడింది మొట్టమొదటి ఎవరు? సమరయులా ప్రభువా? ప్రభువే మాట్లాడింది. మొదట ప్రభువే మాట్లాడాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, ఆయన మాట్లాడాడు. కానీ వినండి, ఇక్కడ సమరయ గ్రామంలో లేక పట్టణంలో ప్రభు ఆయన తన మాటతోనే ప్రారంభించాడు, గాని అద్భుతంతో ప్రారంభించలేదు. ఆయన నాట్ విత్ మెరికల్ బట్ విత్ వర్డ్. తన మాటతో ప్రారంభించాడు. అక్కడ సమరయులు ఆటంకాలు తీసుకొచ్చారు, కానీ కొన్ని ఏళ్ల నుండి వారి మధ్య ఉన్న సంబంధం తిరిగి ఇక్కడ కలపబోతున్నాడు యేసు ప్రభు వారు. అదే 9వ సారాంశం. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరంటే ఆ సాంగత్యాన్ని, ఆ సమాధానాన్ని, ఆ సహవాసాన్ని కలపడానికి వచ్చాడు ఆయన. ఏంటి వారి మధ్య ఉన్న సమస్య? ఏంటి వారి మధ్య ఉన్నటువంటి ఆటంకం అంటే 3 రకాలుగా ఉంది వారి మధ్య ఉన్నటువంటి ఆటంకం. వారి మధ్య యూదులకు సమరయులకు ఉన్న ఆటంకము 3 రకాలుగా ఉంది. ఒక గొప్ప ఆటంకం, సమస్య వారి మధ్య ఉంది. దాన్ని తిరిగి మెస్సియా వచ్చి వారి మధ్య ఉన్న ఆటంకాన్ని తీసివేశాడు. అందుకని సమరయులకు సమాధానము సమకూర్చిన వాడు మంచి సమరయుడైన ప్రభువే. ఏంట సమస్య వారి మధ్య ఉన్నది? నెంబర్ 1. 9వ వచనం మళ్ళా చదవయ్యా. 9వ వచనం మరలా. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ పైన నన్ను దాహమునికమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. చూడండి, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నేను అంటే జాతిపరమైన ఆటంకం వారి మధ్య ఉన్నది. యూదుడు, నేను సమరయ స్త్రీని. నేషనల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. నీవు నేనుంటే వాటి జాతిపరమైన ఆటంకాలు, వాటిని ఇప్పుడు తీసివేయడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసోడ సోదరి, జాతిపరమైన ఆటంకాలు తీసివేసిన వాడు. నీవు ఎలాంటి జాతి వాడవైనా కావచ్చు. ఈ రోజు చాలా మంది యేసు ప్రభువుని ఈ విధంగానే అపార్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభు వారు విదేశీ దేవుడయ్యా క్రీస్తు, ఆయన మా దేశానికి సంబంధించిన వాడు కాదయ్యా అంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయన అందరికీ ప్రభు అని ఈ గ్రంథంలోని సమరయులే తెలుసుకున్నారు. చివరికి సమరయులే తెలుసుకున్నారు. చివరికి మనం వారే సాక్షించారు కదా. 42 వచనంలో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. జాతిపరమైన ఆటంకాలు తీసివేశారు ఆయన. ఈ రోజు కూడా ఎవరైనా అలాగనే ఆ దేశం, మా గ్రామం, ఆ దేవుడు ఆయన ఫలానా దేవుడు, ఫలానా వారికి ఫలానా దేశస్తుడు అనుకుంటున్నారేమో. యేసు ప్రభు వారు సమరయ గ్రామంలో ఆయన నేర్పిన పాఠం, ఆయన తీసుకొచ్చిన గొప్ప సమకూర్పు ఏంటంటే
ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే సమరయుల మధ్య ఉన్నటువంటి గొప్ప సమాధానం సమకూర్చాడు. నెంబర్ 1, వారి మధ్య ఉన్న ఆటంకాన్ని తీసివేశాడు. జాతిపరమైన ఆటంకం. ప్రియ స్నేహితులారా, కుల సంబంధమైన ఆటంకంతో ఉన్నారా? గోత్ర సంబంధమైన ఆటంకంతో ఉన్నారా? మా కులం వేరండి, మా ప్రాంతం వేరండి, మా ప్రజలు వేరండి, మా క్యాస్ట్ వేరండి అనుకుంటున్నావేమో. దేవునికి ఆయనకు జాతి భేదము లేదు. ఆయన వంశ భేదం లేనివాడు. ఆయన జాతిపరమైన ఆటంకాలు తీసివేశాడు. నెంబర్ 2, రెండోది ఓకే. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన తనగా యేసు ఆమెతో ఇట్లా నేను మీరు చెప్తున్నారు, ఆరాధిస్తాం, మీరు యెరూషలేములో ఆరాధిస్తారు. ఇదిగో మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తాం, మీరు ఆ పర్వతం మీద ఆరాధిస్తారు. అంటే మతపరమైన ఆటంకాలు ఉన్నాయి వారి మధ్య. ఒకటి జాతిపరమైన ఆటంకాలు, రెండోది మతపరమైన ఆటంకాలు. ఏమంటున్నాయా, మాకు దేవాలయం ఉంది, మాకు గ్రంథాలు ఉన్నాయి, మాకు యాజకులు ఉన్నారు, మాకు పండుగలు ఉన్నాయి, మాకు దేవాలయం కనబడుతూ ఉంది, మాకు ఆరాధన ఉంది. కానీ మీ ఆరాధన వేరు, మీరు యెరూషలేములో ఆరాధన అని అంటున్నాను. కానీ మతపరమైన ఆటంకాలు ఈ రోజు కూడా ప్రియ సోదర సోదరి, అలాంటి ఆటంకాలతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మా దేవుళ్ళు చాలా మంది ఉన్నారండి, మా ఆరాధనలు వేరండి, వీళ్ళు వేరండి, మా నమ్మకాలు మాకు ఉన్నాయండి, ఈ నమ్మకాలు మీకు వేరండి, అవి వేరు వేరులేండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ వినండి, మతపరమైన ఆటంకాలు తీసివేసిన వాడు. తీసివేశాడు ఆయన, అక్కడే చెప్పాడు ఆయన. 27 వచ్చిపోండి. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. వారి పర్వతం మీద ఆరాధన జరగదు. రెండు క్యాటరీ మతపరమైన హద్దులు, ఆరాధనలు కాదు ఇక్కడ. ఎలా జరుగుతుంది? 24 వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మతపరమైన ఆటంకాలు ఉన్నాయి, మా గ్రంథాలు మాకున్నాయి, మా చర్యలు మాకున్నాయి, మా బంధాలు మాకున్నాయి, మా నమ్మకాలు మాకున్నాయి అనేవారు ఉన్నారేమో. కానీ మతపరమైన ఆటంకాలు తీసివేసేవాడు ఈయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించబడేవాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవ ఆరాధన మందిరాలను కొంతమంది ఇప్పటికీ అపార్థం చేసుకున్నారు. ఏదో తెలుసా, మీరు మందిరానికి వెళ్తున్నారండి, మందిరాలు ఉన్నాయి, అక్కడే ఆరాధన చేస్తారు, పూజ చేస్తారు అనుకుంటున్నారు. క్రైస్తవులకు మందిరాలు ఆరాధన చేయడానికి కాదు, అక్కడ కూడి ఆత్మ ఆరాధించడానికి కానీ దేవాలయంలో పూజలు చేయడానికి కాదు. అక్కడ మాకు ఏ గుర్తులు అక్కడ ఉండవు. అందుకే చెప్పబడింది, అది కేవలం టు గ్యాదర్, మనం అక్కడ చేరి రావడానికి, కూడుకోవడానికే తప్ప. యేసుప్రభువు చెప్పాడు, ఏలైనగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో నేను వారి మధ్య ఉందరు. అక్కడ ఆయన నామమును కూడి ముఖ్యం, అంతేగాని ఆ స్థలం ముఖ్యం కాదు. అది చెట్టు కింద కావచ్చు, ఒక చిన్న షెడ్ కింద కావచ్చు, ఒక చిన్న గుడిసెలో కావచ్చు, ఒక ఇల్లు లాంటిది కావచ్చు, ఒక ప్రత్యేకమైన మందిర స్థలం కావచ్చు, ఒక పెద్ద భవనంలో కావచ్చు. అవన్నీ తీసివేశాడు ఆయన. ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చి ఉన్నది. అదే ఇది. మతపరమైన ఆటంకాలు తీసివేశాడు ఆయన. నెంబర్ 3 9వ వచనం మళ్ళీ చూడండి. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహం నిమ్మకి ఎలా గడుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా చూడండి, యూదుడైన నీవు సమరయ స్త్రీ అని నేను అంటే ఇక్కడ స్త్రీ పురుష భేదముల ఆటంకాలు కూడా తీసివేస్తున్నాడు ఆయన. అందుకే కదా
ఆయన స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏంటి బహిరంగంగా స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడా అనుకున్నా. ఎందుకు తెలుసా? ఆ దినాల్లో స్త్రీ పురుషులతో బహిరంగంగా మాట్లాడుట ఉండుట ఎన్నడూ కుదిరే సమయం కాదది. స్త్రీకి ఎంతో తక్కువ స్థానం ఉన్నటువంటి ఆనాటి సమాజం. కానీ జగత్ రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు స్త్రీతో అక్కడ నిలబడి మాట్లాడుట ఎంత గొప్ప సంగతి అసలు. స్త్రీ పురుష భేదము ఆ దినాల్లో అధికముగా ఉన్న భేదము, ఆటంకం ఉంది. కానీ దాన్ని తీసివేశాడు ఆయన. నీవు యూదుడు అయిన పురుషుడు అయ్యా, నేను స్త్రీ అయ్యా, నాతో మాట్లాడుతున్నావా, నన్ను అడుగుతున్నావా అన్నట్టుగా అడిగింది. అక్కడ స్త్రీ పురుష భేదమును తీసివేశాడు ఆయన. ఎస్, అందుకే కదా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు పురుషులే ఉండాలన్నాడా? లేదు, ఆత్మతోనూ సత్యముతో. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 28 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూసారా? యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆయన రక్షించుటలో, ఆయనకే గొప్ప రక్షణ విషయంలో ఏ భేదము లేకుండా చేశాడు. యూదుడువా గ్రీసుడువా భేదం లేదయా, దాసుడువా స్వతంత్రుడువా భేదం లేదయా, పురుషుడువా స్త్రీయా భేదం లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసు ప్రభు సమరయ పట్టణంలో ఆయన ఈ పురుష భేదమును తీసివేసిన వాడు. ఆయన సోదర సోదరి, సమరయులకు సమాధానము సమకూర్చిన వాడు మన ప్రియ ప్రభు. ఆడు ఎప్పుడైతే ఆయన వెంటనే చూడండి యేసు ప్రభు వారు ఏమన్నాడు? 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నెక్కిమ్మని నిన్ను అడుగుచున్న వారెవరో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. 10వ వచనంలో చూడండి, యేసు ప్రభు నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుతావన్నా. ఆయన ఎవరో ఎరిగి ఉంటే, ఇది ప్రధానమైన మాట. ఆర్ నోయింగ్ హిమ్ హూ హి ఈజ్, ఆయన ఎవరై ఉన్నారో ఎరిగి ఉంటే ఆయన ఖచ్చితంగా అడుగుతావు. ఈరోజు చాలా మంది ఎందుకు ఆయనను అడుగుట్లేదు తెలుసా? ఆయన ఎవరో ఎరుగకయే. 1వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. అయితే తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూసారా? ఆయన లోకంలోకి వచ్చాడు, ఆయన అంగీకరించలేదు, తెలుసుకోవాలి వచ్చాడు, వారు స్వీకరించలేదు, అంగీకరించలేదు. ఆయన దగ్గరకు వచ్చాడు 4వ అధ్యాయంలో. ప్రభు ఆమెతో అన్నాడు, వాడెవరు, దాహానికి కలిగిన వాడెవరో నువ్వు తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా జీవజాలం ఇస్తాను. అపార్థము చేసుకునుట. ఈరోజు దేవుడిని అర్థం చేసుకోవడం అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఎరిగి ఉంటే ఆయన అడుగుతారు. ఎక్కువ చెప్తే వాడిని కూడా అర్థం చేసుకుంటారు. ఒకటి అడుగుతుంటే
వచ్చాడు. వాడు జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యం చూడలేడంటే అసలు వాడు ఎలా జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భను ప్రవేశించి జన్మించగలడా? నాడు సంవత్సరాలు కట్టారే 3 దినాల్లో దాన్ని లేవు కదా అని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ప్రారంభాధ్యాయం అని ఇప్పుడు చూసాము, తన సోఫీల దగ్గరికి వెళ్ళాడు ఆయన. కానీ అపార్థము చేసుకుంటా. కానీ అర్థం చేసుకోవడం ఏంటో తెలుసా? దేవుని వరమును నీవు అడుగుతావు, దేవుని వరము అడుగుతావు. దేవుని వరమును దాహమునికి అడుగుతావు. ఆయన గాడ్ మెన్, ఆయన దేవుడు. దాహమునికి ఏమన్నా ఆయన మానవుడు. ఇక్కడ ప్రభు వార్త ఏంటంటే సోదరుడు సోదరి, నీకు ఆయన అర్థం కాకుండా నువ్వేమి అడగవు ఆయన్ని. నువ్వు ఆయన తెలుసుకోకుండా నువ్వేమి పొందలేవు దేవుని నుండి. ప్రభు ఒకటే చెప్తున్నాడు ఇక్కడ, నీవు ఆయనను అడుగుదువు. ప్రియ సోదర సోదరి, ప్రభు కోరుకుంటుంది ఏందో తెలుసా? అడుగుట కావాలి. నీవు ఆయనను అడుగుట కావాలి. ఎరుగుటయే, ఆయనను ఎరుగుటయే ముఖ్యమైన అంశం. ఈ అధ్యాయం అంతటిలో ఆమెను ఎలా ఎరుగుతూ చూడండి ప్రభు. ఈ అధ్యాయం అంతటిలో సంభాషణ జరుగుతుండగా ఆయన ఎరిగి అడుగుతావమ్మా అన్నాడు. అంటే చివరికి ఆమె ఎరిగింది, పొందింది కూడా. ఎరిగింది, అడిగింది, పొందింది. ఎలా ఎరుగుతూ వచ్చింది? నెంబర్ 1, యూదుడు అయిన నీవు. మొట్టమొదటిగా ఏమనుకున్నాయన్ని? యూదుడు మాత్రమే, ఒక ఇతర జాతి వాడు అనుకుంది మాత్రమే. రెండవది ఒక మాట చదవండి అక్కడ 12 తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. సంభాషణ కొనసాగుతుందిగా మరి మాట నేర్చుకున్నాను. ఇప్పుడు సంభాషణ మాట్లాడుతూ ముందుకెళ్ళి మా యాకోబు కంటే గొప్పవాడు అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న. ఎన్నో వచ్చినా? 19. ఓకే. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తని గ్రహించుచున్నాను. చూచారా, ఆమె ప్రభుతో మాట్లాడుతుండగా మరొక సంగతి ఆమె తెలుసుకుంది. ఏంటో తెలుసా? నీవు ప్రవక్తమని నాకు గ్రహిస్తున్నాను అన్నది. చూసారా, ఆమె ఎరుగుతూ ఉండగా ఆమె అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం పెరుగుతా ఉంది. 29 వచ్చిన చూడండి, 29 వచ్చిన. 29 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా, ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సియా కాడా అని ముగించింది. చూడండి, ఆయన వలన ప్రభు దగ్గర ఉంటవన్నా. అందుకే ప్రభు అన్నాడు, దాహమునకు అడుగుతున్నవాడు ఎవడో, ఆయన ఎవరో అన్నాడు. ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నించింది. 1, యూదుడు అనుకున్న మొట్టమొదట. 2, యాకోబు కంటే గొప్పవాడు అనుకుంది. 3వది, నిజంగా ప్రవక్త. చివరికి ప్రవక్త మాత్రమే కాదైనా సాక్షాత్తు నీవు మెస్సియావే అని. ప్రియ సోదరి, ఆమె ఎవరో ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు. చాలా సార్లు మనం అనేక అవసరాలు, అనేక పరిస్థితుల్లో ప్రభువును మనం ఎందుకు అడగమో తెలుసా? ఆయన ఏమైనా ఎరుగకనే. ప్రియ సోదరి, ఆయన ఏమై ఉన్నాడో ఆమె తెలుసుకుందంటే ఎలా తెలుసుకుంది? ఆయన ఏమై ఉన్నాడో ఆమెకి ఎలా అర్థమైంది?
ఆయనతో ఉండటం వలనే, ఆయనతో మాట్లాడటం వలనే, ఆయనతో సహవాసం చేయడం వలనే. అవును, నేను కూడా ప్రభువుతో సహవాసం చేయడం వలనే ఆయన ఎవడో మనకు అర్థమవుతాడు. ఆయన మనకు ఏం అడగాలో ప్రభువుతో మనం అడగవచ్చు. ప్రియ సోదర సోదరి, ఎంతవరకు ప్రభువును ఎరుగుదు? స్వస్థపరిచేవాడు అని మాత్రమే తెలుసా? పలానా మేళ్ళు మాత్రమే చేయడని మాత్రమే తెలుసా? మా కుటుంబాన్ని ఇలా గొప్పగా జీవించండి అని శారీరకమైన భౌతికమైన ఆశ మాత్రమే అనుకుంటున్నావా? నో. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నతనయేలుతోటి ఏమన్నాడు? అందరూ చోటు కింద నేను చూసిదని నేను చెప్పినందులో నీవు నమ్ముచున్నావా? వీడికంటే గొప్ప కార్యములు చూతువు, వీడికంటే గొప్ప కార్యములు చూస్తావు. ఇప్పుడు ఆయన వెంబడిస్తే, ఆయనతో ఉంటే సమరీ స్త్రీ కూడా అర్థం కాదు. నీవు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. 11-12 ప్రధానమైన మాట, యాకోబు కంటే నీవు గొప్పవాడవా. అది ఆమెకు ప్రభువు మధ్య జరిగిన సంభాషణ. సంభాషించుడు ఏంటో అర్థమవుతా ఉంది, సంభాషించుడు ఏంటో కూడా అర్థమవుతా ఉంది. యేసు ప్రభు వారిని ఒకటి ప్రశ్న అడిగింది 11-12 నీవు గొప్పవాడవా? ఆర్ యు గ్రేట్? సమరీ స్త్రీ అడిగిన ప్రశ్న. ఒక వ్యక్తి తన ఎదుట ఉన్న వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాడో త్వరలో మార్పు వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను ఒక జిల్లా కలెక్టర్ గారు ఒకే బస్సులో పక్కనే అప్పటి వరకు తెలియదు, మాట్లాడుకుంటాను. సడన్ గా ఆయన సంభాషణలో నేను పలానా గుంటూరు డిస్టిక్ కలెక్టర్ నండి అన్నాడు అనుకోండి, అసలు నా వైఖరి వెంటనే మారిపోతుంది. వచ్చింది. అందుకే సమగిస్తుంది, నువ్వు గొప్పవాడవా? ఒక గుర్తిస్తున్నప్పుడే తనలో మార్పు వస్తుంది. అప్పటి వరకు చేసేదానికంటే గొప్పవాడవా అంటే అనగా ఖచ్చితంగా ఆమె యేసు ప్రభుని ఒకరితో పోల్చింది. ఎవరితో పోల్చింది ఆమె? గొప్పవాడవా యాకోబుతో పోల్చింది. యేసు ప్రభును రకరకాల వారితో పోల్చుతున్నారు. గొప్ప ఎందుకంటే వాళ్ళు కొంతమందితో పోల్చుతున్నారు, కంపేర్ చేస్తున్నారు. యేసు ప్రభువు ఆయన వంటి వాడు. అంటే గొప్పదాన్ని గుర్తించాలంటే పరిస్థితులకు ముందున్న దేవుణ్ణి బేరీజ్ వేసుకోవాలి, ఆలోచించాలి, గుర్తించుకోవాలి, అంగీకరించాలి. ఆయన బావి కంటే గొప్పవాడు, 12వ వచనంలో యాకోబు కంటే గొప్పవాడు. 2 11వ వచనంలో బావి కంటే గొప్పవాడు, 12వ వచనంలో యాకోబు కంటే గొప్పవాడు. ఎవరిస్తున్నాడు? యేసు ప్రభు వారి అంత గొప్పవాడు. ఆమె అడిగింది ఒక ప్రశ్న, నీవు గొప్పవాడవా అంది కదా. దానికి జవాబు ఏంటంటే 11వ వచనంలో బావి కంటే గొప్పవాడు. అంటే అసాధ్యమును సాధ్యం చేస్తాడు ఆయన. ఈ బావిలో ఏది లేదు కదా, ఎలా దొరుకుతుంది ఆయన ప్రశ్న. ఈరోజు కూడా లోకం ఇదే ప్రశ్నతో ఉన్నది. నాకు ఆనందం, నాకు సమాధానం, నెమ్మది, నా సమస్యకు పరిష్కారం కావాలి నాకు. చేదుకోవడానికి ఏమి లేదే.
ఇది లోకంలో అడుగుతున్న ప్రశ్న. ఎలా దొరుకుతుంది? ఇప్పుడు లోకంలో అనేక మంది జీవితాల్లో ఉన్న ప్రశ్నలు ఇవి. ఎలా దొరుకుతుంది? అది లోతు కదా, లోతు చేసుకోవడానికి ఏమి లేదే. కానీ ప్రభు అన్నాడు, ఆయన జీవజలము ఇవ్వగలడు. 49వ కీర్తన 7వ వచనం. 49వ కీర్తన 7వ వచనం. 49 అన్న. 9:7. ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. 9-10 వచనాలు కూడా కంటిన్యూషన్. ఓకే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోతున్న సంగతి అతనికి కనపడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. చూడండి, ఎవడు విమోచించలేడు, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. లోతైనది, చేదుకోవడానికి ఏమి లేదు, దొరకని పరిస్థితి. వాటి ప్రాణ విమోచన ధనం కూడా గొప్పది, ఎన్నడిగినే తీర కట్లుండవలసింది. కానీ 49వ కీర్తన సమాధానం వచ్చింది. ఏంటో తెలుసా? 15వ వచనం. 49వ కీర్తన 15వ వచనం సమాధానం వచ్చింది. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఎస్, చూసారా? ఎవరు చేర్చుకోలేదు, ఎవరు విమోచించలేదు, ఎవడు కూడా ఏ విధం చేత కూడా విమోచించలేదు. అట్లానే ఉంది నా ప్రాణ విమోచన గొప్ప ధనం. కానీ దేవుడు నన్ను చేర్చుకున్నాడు, పాతాళ బలములో నుండి నా ప్రాణం విమోచిస్తాడు. లోతైనది అనగా బావి కంటే శ్రేష్టమైన వాడు క్రీస్తు. ఈ బావి ఇచ్చే నీళ్లు తృప్తి ఒక్కసారి మాత్రమే, కానీ ఆయన ఇచ్చే నీళ్లు అవి జీవజలము. ఆ జీవజలం ఎస్ నేను ఇస్తాను. ఆయనకు జీవజలం అయితే అన్నాడు ప్రభు. పదవచ్చు, బావి కంటే శ్రేష్టమైన వాడు. ఈ లోకంలో ఉన్న బావులు లోతే సరిపోయి, కానీ ప్రభు అయితే బావి కంటే శ్రేష్ఠుడు. అందుకని యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2-3 వచనాలు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యను. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగొందురు, యెహోవాను స్తుతించుడి. ఆయన రక్షాధారమైన బావులలో చేదుకుంటారు అన్నాడు. ఆయనది జీవజలం, ఆయన దగ్గర జీవజలం దొరుకుతుంది. 12వ వచనంలో యాకోబు కంటే గొప్పవాడు. ఒకటి బావి కంటే గొప్పవాడు, రెండోది యాకోబు కంటే గొప్పవాడు. ఎందుకు? అసంతృప్తి నుండి సంతృప్తికి మార్చగలవాడు ఆయన. బావి కంటే గొప్పవాడంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. యాకోబు కంటే గొప్పవాడంటే అసంతృప్తి నుండి సంతృప్తికి మార్చగలడు. ఆనాడు యాకోబు తాను, తన వారు, తన పశువులు తాగారు అంటే ఎన్నో సార్లు తాగారు. ఒక్కసారా? కాదు, అనేక సార్లు. కానీ వారికి తృప్తి కలగలేదు. కానీ ఆయన ఇచ్చు జీవనము సంతృప్తి ఇవ్వగలదు. అది చాలు. మాటి మాటికి అవసరము లేని బలి ఆయన చేశాడు. ఇక ఎన్నడును తృప్తి ఏమన్నాడు? ఆకలి కొనడు అన్నాడు. కనుక యాకోబు మోసగాడు, ఆశించినవాడు. కానీ క్రీస్తు ప్రభు అయితే ఎవరు చెప్పండి? ఆయన మంచివాడు, అనుగ్రహించేవాడు. యాకోబు కంటే గొప్పవాడు. ఎందుకంటే యాకోబు మోసగాడు, యాకోబు ఆశించినవాడు, కావాలని కోరుకున్నవాడు. కానీ ఇప్పుడు ఎవరు తెలుసా? ఆయన మోసగాడు కాదు, ఆయన మంచివాడు.
ఆయన ఆశించేవాడు కాదు, ఆయన అనుగ్రహించేవాడు కదా. నా స్నేహితుతో ప్రభు చెప్పాడు, నీవు గొప్ప కార్యములు చూస్తావన్నాడు. శిష్యులతో ప్రభు అన్నాడు, అబ్రహాము కంటే గొప్పవాడు అన్నాడు ప్రభు. శిష్యులతో చెప్పాడు, నువ్వు దాసుల కంటే గొప్పవాడుగా ఉండాలి అన్నాడు. తన తండ్రి అందరికంటే గొప్పవాడని ప్రభు యోహానికి గొప్ప గురించి పలుచోట ప్రస్తావించాడు. ఆయన సోదరి బావి కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు. సంభాషించుట ఇంత విశేషమేందో ప్రారంభ కొలుకులు మనం చూసాం. ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఎరిగి ఉంటే మనం ఆయన అడుగుదాం. అలాగూ అడిగి ఆయన నుండి మనం పుణ్యవరం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదర, సమరయ స్త్రీ యొక్క 4వ అధ్యాయంలో ప్రారంభం యొక్క పరిచయం, ప్రభుకి ఆ స్త్రీతో పరిచయం ఏ విధంగా కొనసాగిందో దాని నుంచి ప్రభు మనకు నేర్పిన మాటలు, ఆయన అన్నిటికంటే గొప్పవాడనే మాట. మనం ఆయన ఎరిగి ఉంటే మనం ఏదైనా ప్రభుని అడగగలం. ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. రాత్రి ఆయన ఎలా జరుగుతున్నావు? వీరుడుగా మాత్రమేనా? యాకోబు కంటే గొప్పవాడని మాత్రమేనా? ప్రవక్త అని మాత్రమేనా? కాదు కాదు, ఆయన మెస్సియా, నీ జీవితానికి రక్షకుడని మనం ఎరిగితే దేని కొరకైనా ప్రభు దగ్గరికి పెడతాం. ఆయన మనకు సరిపోయిన వాడు, గొప్పవాడు. ఈ మాటలు ప్రభు మన కొరకే దీవెనకరంగా ఉంచినట్లుగా ముఖ్యంగా ప్రార్థన మన సహోదరులు